మహాలయ పక్షాలలో యతి మహాలయ పక్షం యొక్క ప్రత్యేకత ఏమిటి? యతి మహాలయ పక్షం ఈరోజు యతి మహాలయ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మహాలయం అంటే అందరికీ తెలిసినటువంటిదే. పితృదేవతలకి సంబంధించినటువంటి ఒక పూజా కార్యక్రమం, వారి ఎడల ఆరాధన చేయవలసినటువంటి రోజులు మహాలయ పక్షాలు, ఈ 15 రోజులు. అయితే ఈ మహాలయ పక్షాల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందులో ఈరోజు యతి మహాలయం. యతి మహాలయం అంటే యతులకి సంబంధించి ఉన్నటువంటి మహాలయపు రోజు. యతులు అంటే ఇంకొక అర్థం మనం చెప్పుకోవాలి అని అంటే సన్యాసులు. సత్తు న్యాసము సన్యాసము. సన్యాసము అని అంటే మంచిదాని యందు మనస్సు ఉంచినటువంటి వారు సన్యాసము. అంటే ఈ లోకంలో సత్యం శివం సుందరం అని అంటాం కదా. సత్యం అంటే శాశ్వతమైనటువంటిది. ఎవరైతే శాశ్వతుడో, విష్ణు సహస్రనామం చెప్తుంది శాశ్వత అని. ఆ శాశ్వతుడైనటువంటి వాడి యందు మనస్సుని ఉంచగలిగినటువంటి వాళ్ళని సన్యాసి అంటారు. అంటే ఇంక వేరే వాటి మీద వాళ్ళ మనస్సు వెళ్ళకూడదు. అటువంటి వాడే సన్యాసి. అటువంటి సన్యాసులు కూడా ఈ దేహం ధరించినప్పుడు కొంతకాలమే ఈ దేహాన్ని ధరిస్తారు. వాళ్ళు కూడా ఈ లోకం నుంచి సెలవు తీసుకోవాల్సింది. ఎవరైనా సరే, జీవులు ఎవరైనా సరే శరీరం ధరించిన తర్వాత చనిపోవాల్సిందే. ఆ రకంగా చనిపోయినటువంటి వారు, లేకపోతే మోక్షస్థితిని పొందినటువంటి వారు, సమాధిగతులైనటువంటి వారు, ఈ సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఆ సన్యాసుల కోసం పిండ ప్రదానం చేసేటువంటి రోజు యతి మహాలయం ఈరోజు. అంటే ఈ లోకంలో మన కోసం, లోకక్షేమం కోసం భగవద్ధ్యానం చేస్తూ ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ కొట్టుకోకుండా ఉండాలి, పంటలన్నీ సక్రమంగా పండాలి, ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలి అని ఎవరైతే ఆరాధన చేస్తూ తన దేహయాత్ర చాలిస్తారో, సన్యాసులు ఎవరైతే ఉన్నారో, యతులు ఎవరైతే ఉన్నారో అందరి పేర్లు మనకు తెలియకపోవచ్చు. తెలిసినంత వరకు కూడా వాళ్ళ పేర్లు చదువుతూ, తెలియకుండా అఖిలాన్ సన్యాసి సమూహాన్ ఉద్దిశ్య అహం పిండ ప్రదానం కరిష్యే అని మంత్రం చదువుతూ వాళ్ళకి తర్పణం వదలాలి. ఈరోజు ఈ యతి మహాలయం సందర్భంగా ఆ రకంగా వదిలితే రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఎవ్వరి దగ్గర మనం ఈ దేహాన్ని చాలించేటువంటి సమయంలో రుణం ఉంచుకోకూడదు. ఎవ్వరి దగ్గర. ఎందుకంటే మనకి తెలియకుండానే సన్యాసికి మనం అప్పుపడ్డాం. ఎందుకంటే అతను లోకక్షేమం ఆలోచించాడు కాబట్టి అతని అప్పుని ఎలా తీర్చాలి, అతని అప్పును తీర్చుకునేటువంటి రోజు ఈరోజు. అందువల్ల గొప్ప రోజు. అతని అప్పు, మనకి చుట్టూ ఉన్నటువంటి సన్యాసుల యొక్క అప్పుని మనం, ఆ రుణాన్ని తీర్చుకోండి. చక్కగా ఈ మహాలయ పక్షాల్లో ఈ రోజుని సన్యాసులకు సంబంధించిందిగా పెట్టారు. ఆ రకంగా వాళ్ళందరికీ కూడా ఈ మహాలయ పక్షాల్లో తర్పణాలు వదిలి ఈ జాతి పునీతమవుగాక.